హలో మచా, వింటున్నావా? కొన్ని ఇయర్స్ బ్యాక్ కోడింగ్ అంటేనే ఫ్యూచర్, కానీ ఇప్పుడు ఒక్క క్లిక్ తో చేసేస్తుంది. మరి ఫ్యూచర్ లో ప్రోగ్రామర్స్ కి జాబ్స్ ఉన్నాయా? స్టూడెంట్స్ కోడింగ్ నేర్చుకోవాలా వద్దా? కరెక్ట్ గా యూజ్ చేసే వాళ్ళకు ఫ్యూచర్ స్కోప్ ఉందా? ఈ వీడియోని లాస్ట్ వరకు కరెక్ట్ గా చూడు, నీకు అన్ని సొల్యూషన్స్ దొరుకుతాయి. ఫస్ట్ థింగ్, అయితే చాలా పనులు ఈజీగా చేసేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోడింగ్ ఒక్క చుట్కీలో రాసేస్తుంది. ఎడిటింగ్ అండ్ డిజైనింగ్ చూసుకో, ఒక్క నిమిషంలో ఈ ఫోటోలు అయితే చూడు 1 minute లో చేసి ఇచ్చింది. ఇంకా కంటెంట్ రైటింగ్ అయితే దానికి ఒక లెఫ్ట్ హ్యాండ్ లాంటిది, 2 నిమిషంలో రాసి ఇచ్చేస్తుంది. కానీ ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ నోటీస్ చేసావా? చేస్తే కామెంట్ లో ఎస్ అని కామెంట్ చేయి. ఏంటంటే దానికైతే మనం ప్రాంప్ట్ ఇవ్వాలి, అప్పుడే అది చేయగలదు, లేకపోతే అది అసలు పనే చేయదు. ఒక ఐరన్ బాక్స్ లాంటిది, ఐ మీన్ ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం డైలీ యూజ్ చేసే చాట్ జీపీటీ, అది నా ఫ్రెండ్ కి అయితే గర్ల్ ఫ్రెండ్ లాగా. దాంట్లో మనం కోడ్ రాయాలంటే ఫస్ట్ మనం కోడ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, ఏం రాయాలి, ఎలా రాయాలి అని ప్రాంప్ట్ ఇస్తేనే అది రాస్తుంది. లేకపోతే అది మనతోని హాయ్ హలో అని సప్పుడేక ఉంటది, ఏం మాట్లాడదు. అందుకే ఫ్యూచర్ లో నార్మల్ స్కిల్స్ కంటే AI తో కలిపి స్కిల్స్ నేర్చుకోవడం చాలా బెస్ట్ ఆప్షన్ అంట. నేను సింపుల్ గా చెప్పాలంటే AI రిప్లేస్ చేస్తుంది, బట్ ఎవరైతే స్కిల్స్ తో పాటు అప్గ్రేడ్ గారో, ఎవరైతే కాపీ పేస్ట్ చేస్తూ ఉంటారో, ఎవరైతే ఏఐని యూజ్ చేయడం రాదో వాళ్ళనైతే తీసేస్తుంది. కానీ ఎవరైతే ఏఐతో పాటు గ్రో అవుతారో వాళ్ళకైతే చాలా బెస్ట్ ఆప్షన్ AI. ఎందుకంటే మనం అప్పటిలాగా జస్ట్ నార్మల్ రాసే బదులు AI యూజ్ చేసుకొని మనం గ్రో అయినాం అనుకో, మనల్ని అయితే నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది AI. మచ్చా, ఇంపార్టెంట్ పాయింట్, మరి కోడింగ్ కి ఫ్యూచర్ ఉందా? ఉంది మచ్చా, 100% ఉంది. ఎందుకంటే మనకు కోడింగ్ అయితే ఇంపార్టెంటే, కానీ అప్పటిలాగా పాత కోడింగ్ అయితే ఇప్పుడు పనికిరాదు. 2026 లో మనకు నేచురల్ గా AI తో యూజ్ చేసే కోడింగ్ అయితే మనకు కావాలి. నేచురల్ గా అంటే మనం ఎట్లా అంటే, ఇప్పుడు మనం క్రియేటివ్ గా ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద మనం దృష్టి పెడితే AI నుంచి మనం చాలా గ్రోత్ చేసుకోవచ్చు. మనకైతే చాలా హెల్ప్ అవుతుంది. ఓన్లీ లైన్స్ ఆఫ్ లైన్స్ కోడ్ రాయొద్దు, మనం దాంట్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏందో మనకు తెలియాలి. 2026 లో మనం సక్సెస్ఫుల్ ప్రోగ్రామర్ కావాలి అంటే మనకు రియల్ ప్రాజెక్ట్స్ మీద పని చేయడం రావాలి, ఎస్పెషల్లీ AI టూల్స్ ని యూజ్ చేయడం రావాలి, కమ్యూనికేషన్ బాగుండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ తప్పకుండా రావాలి. ఫ్యూచర్ లో డిమాండ్ ఉండే స్కిల్స్ AI ఇంజనీరింగ్, కంటెంట్ క్రియేషన్, డేటా సైన్స్ అండ్ రోబోటిక్స్. ఫైనల్ గా AI మన జాబ్స్ ని మొత్తం తీసుకోదు, కానీ AI ని యూజ్ చేయడం కూడా మనం నేర్చుకుంటే మనకి ఎక్కువ జాబ్ ని ఇస్తుంది. సో ఫియర్ అవ్వకండి, అప్గ్రేడ్ అవ్వండి. నేను ఈ నాలెడ్జ్ మొత్తం యూట్యూబ్, చాట్ జీపీటీ అండ్ లింక్డ్ఇన్ లో అనలైజ్ చేసి మీకైతే నేను చెప్తున్నా. ఎందుకంటే ఈ కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. కీప్ సపోర్టింగ్ మీ. ఈ వీడియో మీకు కొంచెం అన్న వాల్యుబుల్ అనిపిస్తే ఒక్క లైక్, షేర్, కామెంట్ తప్పకుండా చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోమచ్చా. ఇట్స్ మొహమ్మద్ హనీఫ్ సైనింగ్ ఆఫ్. నా నోరు నా ఇష్టం.